రాయే నీకు మంచి వీడియో చూపిస్తాను. ఏం వీడియో? మా జామె ఎల్లారమ్మ తల్లి తీర్థమే. మొన్న అన్నావు కదా సంక్రాంతికి వెళ్ళి వచ్చినారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోనవే అనేసి. మా సంక్రాంతి తర్వాత ఈ కన్నులతో ఎదురు చూసిన పండుగ ఏదైనా ఉన్నదంటే మా జామె ఎల్లారమ్మ తల్లికే తెలిసిన అంత బాగుంటుంది. నువ్వు ఎప్పుడు రమ్మన్నా రావు మా జామె ఎల్లారమ్మ తీర్థానికి. మా జామె ఎల్లారమ్మ తీర్థం అంతాను ఇది ఖాళీగా ఉన్నది. అయిపోయిన తర్వాత వెళ్ళేవా? అయిపోయిన తర్వాత కాదే, ముందుగానే వారం రోజుల ముందు వెళ్ళి అమ్మకి పసుపు కుంకుమ తెచ్చుకొని కళ్ళారు చూసుకొని మొక్కుకొని వచ్చి లేదు. మనం జామ పండుగ 3 రోజుల ముందు నుంచి అమ్మవారి గుడిలోకి వెళ్ళలేము. చుట్టుపక్కల విజయనగరం జామి చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ వచ్చి అమ్మవారిని మొక్కుకోరా. అందుకని మనం వారం రోజుల ముందు వెళ్ళి అమ్మవారిని కళ్ళారు చూసి వచ్చేసినావునే. బయట నుంచి పండగ రోజు తీర్థం రోజు బయట నుంచి పసుపు కుంకుమ కాయ పండు బయట నుంచి తీసుకోవడమే, లోపలికి వెళ్ళడానికి లేదు. అంటే వెళ్ళొచ్చింది కానీ వెళ్ళలేము. అదే అనమాట. అంత జనాలు వస్తారు అంతాను. అంత శక్తివంతమైన తల్లి అంటే అంత శక్తివంతం తల్లి అంత పెట్టే సాక్షాత్ మా ఎల్లరమ్మ తల్లి పార్వతీదేవి తెలిసిన అలాగే ఎలాగని అంటావా? పాండవులు జోసమాడి వాళ్ళ రాజ్యం కోల్పోతారు కదా. కోల్పోయినప్పుడు వాళ్ళ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాలని కండేసి నెట్టేస్తారు కదా. ఆ కండేసి నెట్టేసినప్పుడు అదంతా అడవాటినాయా. ఇప్పుడు అంతే ఇవన్నీ ఇల్లు అయ్యి వచ్చేసినాయి. కానీ అప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలన్నీ కట్టేసి అక్కడ పెట్టేసి ఒక శివలింగం ప్రతిష్ఠించి అక్కడేమో అభిషేకాలు పూజలు చేసి వాళ్ళేమో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతే అవన్నీ అవి ఏమైనా మామూలు ఆయుధాలు ఏంటి? భీముడు కాదా, అర్జునుడు విల్లు అవన్నీ ఎంత శక్తివంతమైన ఆయుధాలు. ఆ శక్తిని తట్టుకోలేక ఆ జమ్మి చెట్టు మంటలు వచ్చేసేదట. ఆ మంటలు వచ్చేసినప్పుడు పార్వతీదేవి ఆ శక్తిని అంతటిని ఆవిడ తీసుకొని ఆ ఆయుధాలకి ఆవిడ కాపలా ఉండేదట. తెలిసిన ఆయుధాలకు కాపలా ఎందుకు అంత పెట్టే? ఆయుధాలు ఎవరైనా చూస్తాలో కొంత రేటు ఎవరో ఒకరు ఎత్తిపోరా. అదంతా అడవంతని చెప్తాను కదా. ఇటు కట్లు కొట్టడానికి వాటికి వెళ్ళోళ్ళు అవి ఏటివని చూసేవారంట. అవి చూసినప్పుడల్లా ఏటి ఎముకల గూడులా కనిపించేవంట. అమ్మ అని భయపడి వెళ్ళిపోయేవారట. అందరం దాన్ని ఎవరు టచ్ చేసేవారు కాదట. పార్వతీదేవి అంతలా కాపలా ఉండేదట. తెలిసిన చూసినావా? ఇది రాత్రే తొలిల రోజు, సోమవారం రాత్రి తొలిల రోజు సంబరం మామూలుగా ఉండదు. సంబరాన్ని చూడడానికే సగం జనాలు వస్తారంతే. మండుగుంటే కాలుస్తారే ఒక 2 గంటలు 3 గంటలు. ఇదంతా ఫుల్ లైటింగ్. ఇలాంతా ఎక్కడికి వెళ్తాను అనుకుంటానువా? ముందున పోగ్రాలు అవుతాను ఇలాగే చూడడానికి వెళ్తాను రా. ఇయ్య పోగ్రాలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అక్క వచ్చింది అటుగానే ఎల్లటి సైడ్ జాగరం సైడ్ ఎట్టిసారట. మనం వెళ్ళలేకపోవడంలే. ఈ జనాలు తట్టుకొని మనం ఎక్కడ వెళ్ళగలము? మందుగుండు ఎక్కువ పెడితే యూట్యూబ్లు మనకి ఎక్కువ స్ట్రైక్ వేసేస్తారు. అందుకనే మంటలు ఎట్టకూడదు కదా. అందుకనే ఒక 2-3 సెకండ్లదే పెట్టాను. ఇదంతా మందుగుండు 2 గంటలు కలుస్తే తెలిసిన మందుగుండు కలిసిన ఒక్క క్షణం కూడా కళ్ళు తిప్పుకోకుండా జనాలు అందరూ అలా నిలబడిపోతారు. ఇది చూసినావా? ఇది మరుసటి రోజు మంగళవారం తీర్థం. ఇదంతా ఖాళీ ఉండదు. మొన్న ఖాళీగా ఉన్నదన్నా చూసినావా? ఖాళీగా ఉన్నదేంటి? ఖాళీగా లేదు కదా. అందాకలా సగం సగం చెప్పేసి మానేశాను కదా. అమ్మవారు అలా ఆయుధాలకి కాపలా ఉన్నారు కదా. పాండవులు వనవాసం ముగించుకొని వచ్చినాక ఆయుధాలు తీసుకొని వెళ్ళిపోండ్రు. అప్పుడు అమ్మవారు ఎక్కడికి వెళ్ళకంట మా ఎల్లారమ్మ తల్లిలాగా ఇక్కడే కొలువు తీరి మమ్మల్ని అందరినీ ఆవిడ చల్లని చూపులతో చల్లగా చూస్తుంది. అందుకే శివరాత్రి వెళ్ళిన 9 రోజులకి చేస్తారు జామ పండగ అంటే మామూలు పండగ అనుకోనువా? మామూలుగా ఉండదు. విజయనగరం జిల్లా మొత్తమే చెప్పుకుంటారు మా జామ పండగ ఎల్లారమ్మ తీర్థం అనేసి. ఇగో చూసినావా? పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చినట్టు అన్ని గేమ్లు ఉంటాయి. అందరూ చిన్నలు పెద్దలు చిన్నపిల్లలు అయిపోయి భలేగా ఎంజాయ్ చేస్తారు. తెలిసిన చిన్నోళ్ళు ఇలాంటి ఆటలన్నీ ఆడితే పెద్దలాగో జాయింట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్లు అయ్యి ఎక్కుతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా రమ్మని తొత్తా మరి ఈ వీడియో చూసినాకైనా మా ఊరు ఎల్లారమ్మ తల్లి తీర్థానికి రావాలి. సరేనా?